వెల్కమ్ బ్యాక్. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్య నిషేధం చేస్తానని హామీ ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మద్యం అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్నారు. మద్యంపై ఆదాయాన్ని క్రమంగా తగ్గించుకుంటూ వెళ్తామని చెప్పిన ఆయన అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు అనుమతి ఇచ్చి మరింత ఆదాయాన్ని పెంచుకుంటానన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాల్లో వైసీపీ ప్రభుత్వం రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక్క రోజులోనే 147 కోట్ల సరుకును విక్రయించింది. రాష్ట్రంలో సాధారణంగా రోజుకు 70 నుంచి 75 కోట్ల మద్యాన్ని విక్రయిస్తూ ఉండగా ప్రభుత్వం మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బుల్లో నిర్దేశిత సమయం కన్నా అదనంగా 3 గంటల పాటు విక్రయాలకు అనుమతి ఇవ్వడంతో మొత్తంగా 14 గంటల పాటు మద్యం విక్రయాలు జరిగాయి.